మావోయిస్టు పార్టీపై కేంద్ర ప్రభుత్వం నిషేధం ఎత్తివేస్తే చట్ట పరిధిలో పనిచేస్తామని మాజీ మావోయిస్టు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ తెలిపారు. బూర్జువా పార్టీలతో కలిసే పనిచేసే ప్రసక్తే లేదన్నారు. ఆపరేషన్ కగారు మావోయిస్టు పోరాటాన్ని భారీగా దెబ్బతీసిందన్నారు. అంతకుముందు జరిగిన మావోయిస్టు పార్టీ సమావేశాల్లో తీర్మానించినట్లుగా సమాయత్తమై ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగి ఉండేది కాదంటున్న రాజిరెడ్డితో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. కొన్నేళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగినటువంటి మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతలందరూ వరుసగా లొంగిపోతూ వస్తున్నారు. ఒకవైపు కేంద్రం, ఇంకోవైపు రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ప్రెజర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి కావచ్చు, కొంతమంది అగ్రనేతలకు సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు కావచ్చు, వీటన్నిటినీ దృష్ట్యా ప్రస్తుతం ఒక్కొక్కరు లొంగిపోతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మావోయిస్టు పార్టీ సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ తదుపరి అంటే న్యాయ పోరాటం చేస్తామని లొంగిపోయిన వాళ్ళందరూ కూడా ప్రజల మద్దతుగా ఉండి పనిచేస్తామని చెప్పేసి ఉన్నారు. ఏ విధంగా వీళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు, అవన్నీ విషయాలు మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఇటీవల పోలీసులు ఎదుట లొంగిపోయినటువంటి మల్లా రాజిరెడ్డి గారు అలియాస్ సంగ్రామ్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం. ఆపరేషన్ కగార్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఉండొచ్చా, మీ అనారోగ్య పరిస్థితిలో ఉండొచ్చా, ప్రజల్లోకి అంటే జనజీవన సమితిలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి సార్? ఈ కగారు అభియాన్ ప్రారంభమైనటువంటి 2 సంవత్సరాల కాలం ఫీల్డ్లోనే ఉన్నా. నేను అనారోగ్య కారణాల రీతి నేను బయటికి రాలేదు. పాత పద్ధతులలో పోరాడి నిలబడడం సాధ్యం కాదనేటువంటిది పరిగణలోకి తీసుకొని బయట ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులను కలిసి చర్చించుకొని ఆర్గనైజేషన్ పద్ధతులు మార్చుకొని అది కవర్లో ఉండి పనిచేయడం, రహస్యంగా పై నాయకత్వం గైడ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని నడిపించాలనేటువంటి ఉద్దేశంగా బయటికి రావడం జరిగింది. మేము లొంగిపోలేదు. అక్కడ ఛత్తీస్గఢ్ లేదా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి పద్ధతులకు భిన్నంగా రేవంత్ సర్కారు ఏదైతే నిర్ణయించుకున్నదో దానిలో భాగంగానే పోలీసు డిపార్ట్మెంట్ మమ్మల్ని మీడియా ముందు ప్రవేశపెట్టింది అనేటువంటిది అనుకుంటున్నాను. మీరు సెంట్రల్ కమిటీ మెంబర్గా పనిచేశారు. చివరిసారిగా ఎప్పుడు మీ మీటింగ్ అయింది సార్? అందులో ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? ఏం జరిగింది? 20లో మీటింగ్ జరిగింది, 23లో కూడా మీటింగ్ జరిగింది. 23 లాస్ట్. అయితే 24 ఆగస్టులో కగారు అభియాన్ను మరింత దృఢంగా ఎదుర్కోవటానికి కావాల్సినటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఆగస్టులో సమావేశము పొలిట్ బ్యూరో ముందు సర్కులర్ రాసి మాతోని చర్చించడానికి, అంటే ముఖ్యంగా 4-5 సిసి మెంబర్స్ను పిలిచి ఆ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఈ 2 సార్లు జరిగిన మీటింగ్లో అనుకున్నటువంటిది ఏంటంటే పరిస్థితులలో చాలా మార్పులు వస్తున్నాయి త్వరితగతిన. ఈ కగారు 2025లో మార్చి వరకు 2026 మార్చి వరకు కొనసాగుతుంది కాబట్టి అప్పటికి మనం సమీక్షించుకొని ఏ పద్ధతుల్లో మన కార్యక్రమాన్ని ఎంచుకోవాలనేది నిర్ధారించుకుందాము. అప్పటి వరకు ఈ లైన్లోనే కొనసాగుదామని నిర్ణయించుకోవడం జరిగింది. సో అయితే ఇప్పుడు ప్రధానంగా ఎప్పుడు సార్ మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ ఎప్పుడు జరిగింది అనుకోవచ్చు? గ్రీన్ అండ్ ఆపరేషన్, సమాధాన అభియాన్, తర్వాత శివరాజ్కొండ అభియాన్, ఇప్పుడు కగార్ అభియాన్. ఈ చివరికి తుడిచిపెట్టే అటువంటి అభియాన్గా సూరజ్కొండలో భాగంగానే ఈ కగారు ఆపరేషన్స్ అనేటువంటి ప్రారంభమైంది. కగారు అభియాన్లో ప్రారంభం కాకముందే మా పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసుకోవాలనేటువంటిది ఆలోచించుకున్నాం. ఒకటి, ఫస్ట్ ఇక్కడ కేంద్రీకృతమైనటువంటి ఆర్గనైజేషన్ను వికేంద్రీకరణ చేసి విభిన్న ప్రాంతాలకు విస్తరించాలనేది నిర్ణయం తీసుకున్నాం. అయితే ఆ నిర్ణయం దురదృష్టవశాత్తు అది అమలు జరిగినటువంటి స్థితికి నెట్టబడ్డది. దాంతో ఇక కగార్ అభియాన్లో మా పార్టీ టార్గెట్గా నిలబడాల్సినటువంటి స్థితికి నెట్టబడ్డది. అదే ఫస్ట్ 23లో ఒక పార్టీ తీర్మానం చేస్తే అది ఒక 5-6 మాసాలలో అమలు చేయగలిగినట్టయితే ఒక అనుకూలతను సాధించే వాళ్ళం అనేది అనుకుంటున్నాం. ఇక అది అమలు జరిగినటువంటి స్థితి 23లో అమలు జరగలేదు, 24లో కూడా అమలు జరిగినటువంటి స్థితిలో నష్టాలు జరుగుతూ వచ్చినాయి. ఈ నష్టాలకు పెద్ద ఎత్తున సైనిక బలగాలు, పారామిలిటరీ బలగాలు, డిఆర్జీ బలగాలు,
ఇవి చాలా వేలాది మందిని కేంద్రీకరించడం ద్వారా అది అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో 100 మందో 200 మందో వచ్చి అభియాన్ చేసి దానికి ముఖాముఖి దళాలతోని ఎదురు కాల్పులు లేదా దాడులు జరిగినా కూడా వాటిని ఓ మేరకు ఎదుర్కొంటూ మేము ఎగ్జిస్ట్ అవుతూ వచ్చాను. కగార్ అభియాన్లో తీవ్రంగా నష్టపోతూ వచ్చినాం. మారుతున్నటువంటి పరిస్థితులలో మార్పు తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వాలు మొదటిసారి మిమ్మల్ని మావోయిస్ట్ పార్టీ వైపు వెళ్ళడానికి ఆకర్షించినటువంటి అంశం ఏంటి? సో అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి, భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్య విధానం యొక్క అట్రాసిటీస్, తర్వాత ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ కూడా కొన్ని, ఉదాహరణకు ఫారెస్ట్ డిపార్ట్మెంటు కూలీలపైన కర్ర తెచ్చుకొని అమ్ముకునేటువంటి గరీబు ప్రజలపైన దాడులు కొనసాగించడం ద్వారా ఆ సమస్యల మీద స్పందించి అదే క్రమంలో సిపిఐఎంఎల్ కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో జరుగుతున్నటువంటి పోరాటాల్లో నేను పాల్గొనడం అనేటువంటిది జరిగింది. అయితే రానున్న కాలంలో కూడా ఇదివరకు ఈ 2 సంవత్సరాల్లో తీవ్రంగానే నష్టపోతూ వస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని నష్టాలు జరగవచ్చు. ఎందుకంటే బయట లోపల పార్టీ శ్రేణులను సమన్వయించడం అనేటువంటి దగ్గర కొన్ని సమస్యలు ఇప్పటికీ ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము అరెస్ట్ కావడంతో ఈ సిబిఐ, ఎస్ఐబి, ఇతర సంస్థలు మమ్మల్ని ఇన్వెస్టిగేషన్ కోసం మాట్లాడటానికి వచ్చినప్పుడు మేము ఒకటే, పార్టీ లోపల ఉన్నటువంటి శ్రేణులు బయటికి రావాలంటే కగారును తాత్కాలికంగా వాయిదా వేయడం అనేటువంటి మార్గం తప్ప ఇంకొక మార్గం లేదనేటువంటిది చెప్పడం జరిగింది. గణపతితో ఎప్పుడు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారా? గణపతితో మీటింగ్ ఎప్పుడు జరిగింది సార్? దీనికంటే ముందు ఇంకొక ప్రశ్న, హిడ్మా ఈ ఎన్కౌంటర్ కాకముందు మీరు ఎప్పుడైనా కలిసారా? హిడ్మాను కలవడం అనేది నేను 2022లో కలిసినాను. ప్రారంభ ఉద్యమంలో నేను చాలాసార్లు కలిసాను. 2022లో రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన కూడా పాల్గొన్నాడు, నేను కూడా పాల్గొనడం జరిగింది కేంద్ర కమిటీ తరఫున. అట్లా పాల్గొన్నాను. ఆ సమయంలో మన గణపతి ఉండే, మన బస్వరాజు కూడా ఉండే, ఇతర సోను లేదా దేవిజీ, కోస, రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా ఉంటారు. రామచంద్రారెడ్డి ముఖ్యంగా అప్పుడు డీకే సచివ్ బాధ్యతల్లో కూడా ఉన్నాడు, కేంద్ర కమిటీ బాధ్యతల్లో ఉన్నాడు, రాష్ట్ర కమిటీ సెక్రటరీగా కూడా కొనసాగింది. అది 24 ఆగస్టులో లాస్ట్ ఆయనను చూడడం. ఆయన చాలా అనారోగ్య స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటామనేటువంటిది ప్రపోజల్ పెట్టింది. దాన్ని కేంద్ర కమిటీ ఆమోదించింది. సెక్రటరీతో మాట్లాడుకొని ఆయన ఏ వైపు వెళ్ళిపోయాడు అనేటువంటిది అయితే మాకైతే నిర్దిష్టంగా ఇటు దేవజీ తెలియదు, నాకు తెలియదు. అది సార్, ఇప్పుడు అంటే మీరు ప్రజల వైపు ప్రజల సమస్య మీద పోరాడుతామని చెప్పి సార్, ఏదైనా పొలిటికల్ పార్టీతో అన్నా కలిసి వెళ్తారా, లేకపోతే మీ ప్రణాళిక, భవిష్యత్ ప్రణాళిక అయింది? చట్ట పరిధిలో మేము పనిచేస్తామంటున్నాం కాబట్టి కేంద్రం కూడా మా పైన నిషేధాన్ని ఎత్తివేస్తే లీగల్గా మావోయిస్టు పార్టీ పేరుతోనే మేము చట్ట పరిధిలో పనిచేస్తామనేది చెప్పడం జరిగింది. అట్లా మీరు కేంద్రము, రాష్ట్రాలు ఒప్పుకున్నట్టయితే సాయుధంగా ఉన్నటువంటి పిఎల్జే బలగాలను కూడా రద్దు చేస్తామనేటువంటిది చెప్పినాం. దీనికి ఈ రెండింటికి లింక్ చేసి దాన్ని చెప్పడం జరిగింది. అమరవీరుల కుటుంబాలను కూడా అమరవీరులను ఎత్తిపెట్టి వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా కూడా మేము ఆలోచించడం జరిగింది. ప్రజల కోసం పనిచేస్తామని స్పష్టీకరించాం. ఇక ఒక బూర్జా పార్టీలో చేరేటువంటి యోజన అయితే మాకు లేదు. ఇప్పుడు ప్రజల తరఫున పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ప్రజల సమస్యలు మీకు ఏమన్నా మీ దృష్టికి వచ్చిన ఏమైనా ఉన్నాయా? మీరు ఏమైనా అనుకున్నారా? కేంద్రంలో అయితేనేమో ఫాసిస్ట్ ప్రభుత్వం ఉన్నది, దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పోరాడే దానిలో కూడా మేము ప్రజలకు మద్దతు ఇవ్వడం అనేటువంటిది నిన్నటి వరకు మా సాహిత్యం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ప్రజా పోరాటాలకు మద్దతుగా నిలవాలనేటువంటి విశ్వాసంతోనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
అది మల్లా రాజిరెడ్డి గారు చెప్తున్నది. మావోయిస్టు పార్టీ పైన ఇప్పటికైనా నిషేధం ఎత్తివేస్తే దాన్ని ఒక లీగల్ పార్టీగా గుర్తిస్తే మేము ప్రజల తరపున పనిచేస్తాం, వేరే ఏ రాజకీయ పార్టీతో కలిసి వెళ్ళమని చెప్తున్నారు. సో కేవలం అక్కడ అనారోగ్య పరిస్థితిలో లేకపోతే ఇంకే పరిస్థితిలో కాదు, మారుతున్నటువంటి పరిస్థితుల్లో మేరకు ప్రజలకి ఇప్పుడున్న పరిస్థితుల మీద మా అనుగుణంగా పనిచేసేందుకు, వాళ్ళ సమస్యల మీద పోరాడేందుకే మేము భవిష్యత్తులో ముందుకు వెళ్తామని మల్లారెడ్డి గారు చెప్తున్నారు. ఇక్కడ మన అశోక్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.